బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు తరలి రావాలని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసఫ్ నగర్లో వాల్ రైటింగ్ చేస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఏం జరుగుతుంది? వరంగల్కు సంబంధించి భారత రాష్ట్ర సమితి ఒక సభ పెట్టింది. 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి స్థాయిలో వివరిస్తూ తెలంగాణలో 25 సంవత్సరాల తన యొక్క ప్రస్థానంలో 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం తమ యొక్క రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది యొక్క ప్రజల తలరాతను మార్చేందుకు రంగంలోకి దిగింది బీఆర్ఎస్ పార్టీ. అప్పటి టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని నలుదిక్కుల అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాలలో కమిటీలేసి తెలంగాణ రాష్ట్రం కోసం మనకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలి, తెలంగాణ రాష్ట్రం వల్ల ఉపయోగాలు ఏంటి అంటూ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్తోని సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల తన ప్రస్థానాన్ని గురించి గొప్పగా చేసేందుకు వరంగల్కు సంబంధించి సభ పెడుతున్నది. అయితే ఈ వరంగల్ సభకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమీక్షా సమావేశాలు ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక ఉద్యమ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఎంత పేగుబంధం ఉంటుంది అంటే దాన్ని ఎవరు కూడా విడదీయలేరు. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు అంటే 1956 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి కేవలం 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపింది బీఆర్ఎస్ పార్టీ. నేను భజన చేయట్లేదు, అలా అని అబద్ధాలు చెప్పట్లేదు, సత్యాలే చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణలో కరువు కాటకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉంటుంది, గోదారి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి ఎడారి అనే ఒక పాట రాసుకుంటాం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అమ్మ నేను పోతున్న పట్టణానికి కొలువు లేక, ఉండడానికి తిండి లేక, షేనాకి ఏం పని లేక నేను పట్టణానికి పోతున్నాని గోస పాటలు రాసుకున్నాం. ఈ పాటలన్నింటికి కూడా ఎండ్ కార్డు పెడుతూ 2014లో ఫక్త్ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఏం చేసిండు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోని అన్నారం, మిడ్మానేరు, రంగనాయ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలలకు కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేసిండు. దాంతోపాటు రైతుల ఆత్మహత్యలద్దు, ఇక్కడ రైతులు బాగుపడాలని 24 గంటల కరెంటు తెచ్చిండు. దాంతోపాటు పూర్తి స్థాయిలో రైతులకు పెట్టుబడి సాయం కింద వడ్డీ వ్యాపారి దగ్గరకో లేకపోతే ఇంకో ఆయన దగ్గర పోయి 5 రూపాయలు 10 రూపాయల మిత్తితో దేవద్దు, వాళ్ళ సావులు సావద్దు, పూర్తి స్థాయిలో మానసికంగా ఇబ్బంది పడద్దు అంటూ కూడా ఏం చేసిండు, రైతు భరోసా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చిండు. సో కేసీఆర్ తన యొక్క ప్రస్థానానికి సంబంధించి 25 సంవత్సరాలకు సంబంధించి చరిత్రలో పూర్తి స్థాయిలో నిలిచేలా ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను బ్రహ్మాండంగా నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకర్తుర్తిలోని 1200 ఎకరాలలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 119 నియోజకవర్గాల నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు. అంచనాకు మించి కార్యకర్తలు ప్రజలు తరలి వస్తారు. 3000 ఆర్టీసీ బస్సులను బుక్ చేసాం. ఏడాదంతా బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, డిజిటల్ రూపంలో సభ్యత్వ నమోదు చేపడతాం. అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కేసీఆర్ వెంట నడిచే తెలంగాణ వాదులు కావచ్చు, కేసీఆర్ ఫాలోవర్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి నిర్వహించే సభకు అందరూ వెళ్తారు. కానీ మీతో పాటుగా మరికొన్ని వర్గాలు కూడా వస్తాయి. ఆ వర్గాలు ఏంటి అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే ఈరోజు కేవలం ఈ 10 సంవత్సరాలలో అద్భుతమైన పరిపాలన జరిగితే 15 నెలల కాలంలోనే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా విధ్వంసం నెలకొంది. ఎట్లా నెలకొంది అనేది కూడా నేను చెప్తాను. ఈరోజు హైడ్రా బాధితులందరూ కూడా కేసీఆర్ వెంటే నిలుస్తారు. దాంతోపాటుగా మూసీ బాధితులందరూ కూడా కేసీఆర్ వెంటే నిలుస్తాడు. దీంతో పాటుగా నిరుద్యోగులందరూ కూడా కేసీఆర్ వెంటే నిలుస్తారు. దాంతోపాటుగా భూములు కోల్పోతున్నా అంటే ఏంది లగచెర్ల కావచ్చు, లగచెర్లతో పాటు రోటిబండ తండ అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్ వెంటే నిలుస్తారు. అంటే
ఇటు రామన్నపేటకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వం అకారణంగా వచ్చి వాళ్ళ భూములను దోసుకుంటుందో వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక ప్రధానంగా చెప్పదలుచుకుంటే ఆటో కార్మికుల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. వీళ్ళందరూ కూడా కేసీఆర్తో నడిచే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా చాలా వర్గాలకు సంబంధించి కూడా కేసీఆర్ వెంట నలుస్తారు. నడచడంతో పాటుగా పూర్తి స్థాయిలో వరంగల్లో జరిగే సభలో ఈ 15 నెలల కాలంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాల్సిందే. ఎందుకంటే మీరు బ్రహ్మాండంగా తరలి వచ్చి అక్కడ జరిగే సభను మనం సక్సెస్ చేస్తేనే ప్రభుత్వం కుర్చీ గడగడలాడుతుంది. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పనిచేయాలి, నాకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, మేము బాగుపడడానికి, మా మంత్రులు బాగుపడడానికి, మేము హెలికాప్టర్లలో తిరగడానికి, కార్ బుగ్గలలో తిరగడానికి, విమానాలలో తిరగడానికి, ఇతర రాష్ట్రాలలో పోవడానికి, ఇతర దేశాలకు పోవడానికి కాదు. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వైపు మళ్ళాల్సిందే. లేకపోతే అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఏర్పడతాయి. సో దీనికి సంబంధించి కూడా అనేక రకాలుగా ఆటంకాలు అయితే సృష్టిస్తున్నారు. వరంగల్ సభకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న కమిషనర్ ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే సిటీ పోలీస్ యాక్ట్ ఒకటి పరిధిలోకి తీసుకొచ్చిండు. దానివల్ల ఏంది అంటే సభలు సమావేశాలు ఇతరత్ర ఏవి జరపకూడను అనేది కూడా ఒక యాక్ట్ తీసుకొచ్చండి. ఎందుకంటే భయం అండి. బీఆర్ఎస్ పార్టీ అన్న, కేసీఆర్ అన్న, రేవంత్ సర్కార్కు నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిచ్చు పడుతుంది. కేసీఆర్ పేరు చెప్తున్నాయి, ఇది వాస్తవం. అది అవునన్నా కాదన్నా వాస్తవం. లేకపోతే సిటీ యాక్ట్లు ఎందుకు తెస్తారో, ఆడ ఏం జరిగిందని, ఎందుకోసం చేస్తారు, ఇవన్నీ కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఇగో మీరందరూ చాలామంది అన్నారు ప్రగతి ఏంది, కథ ఏంది, కేసీఆర్ హయాంలో ఏం జరిగింది రంజిత్ పై, నువ్వేమన్నా అంటే కేసీఆర్ గురించి అద్భుతంగా చెప్తున్నావు, మొన్నటి వరకు నువ్వు కూడా తిట్టినవే కదా, ఇవాళ ఎట్లా చెప్తున్నావు అంటే వాస్తవాలను తెలియజేస్తున్నావు. గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం అందువలన ఏమన్నా వాళ్ళు ఏం తప్పు చేయలే, వాళ్ళు ఏం శుద్ధ పూసలు అంటలేను, వాళ్ళు తప్పులు చేసిలు, వాళ్ళు పొరపాట్లు చేసిలు. కాబట్టి ప్రజలు వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా విపక్షంలో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చింది.